కాబోయేవి. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ అందరికీ. ఈరోజు మేము కాళహస్తి శివాలయం టెంపుల్కి వెళ్తున్నాము. వెళ్ళే దావలో మొన్న ఫెంగో ఫెస్టివల్ జరిగింది కదా, అప్పుడు దానికోసం డెకరేషన్ చేశారు చెట్లని. చూడండి ఎంత బాగున్నాయో, హంసల్లాగా, మనిషిలాగా, కుండలాగా. చాలా బాగా నచ్చిందండి నాకు. అలా చూస్తూ వెళ్ళాము. వెళ్ళిన వెంటనే బస్సు దొరికింది, ఎక్కాము. అది సూళ్ళూరుపేట అక్కడ ఉంది కదా, అది సూళ్ళూరుపేట ఎంట్రన్స్ అండి. ఫైనలీ శివాలయం దగ్గరికి వచ్చేసామండి, కాళహస్తికి. అది గాలి గోపురం అండి, గాలి స్పీడ్గా వస్తుంది. అదేనండి శివాలయం లోపలికి ఎంట్రన్స్. అది రథము, దాంట్లో దేవుని ఊరేగిస్తారు. ఇది గాలి గోపురం చూడండి. దాని మీద 8 రూమ్ గదులు ఉన్నాయండి. గాలి గోపురం దగ్గర గాలి చాలా బాగా వీస్తుందండి. మొన్న ఈ మధ్య వచ్చినప్పుడు చాలా బాగుందండి. అక్కడ పైన చూడు, శివుడు పార్వతి ఉంది. అక్కడ పార్వతీదేవి ఆలయం ఉందంట. బాగుంది, చాలా బాగుందండి. గాలి గోపురం దగ్గర విశ్రాంతి తీసుకోవచ్చు, లగేజ్ పెట్టుకోవచ్చు, బాగుంటుందండి. మొన్న ఈ మధ్య వచ్చినప్పుడు చాలా బాగుందండి. శివుడు, పార్వతి అందరూ ఉన్నారు, కానీ ఇప్పుడు లేరు. అక్కడి నుంచి కొంచెం ముందరికి వెళ్తే ఆంజనేయ స్వామి గుడి ఉంది. అక్కడే రాముడు, సీతాదేవి ఆలయం అన్నీ ఉన్నాయండి. వెళ్ళేసి వచ్చాము, లోపలికి వెళ్ళాము, శివాలయం లోపలికి. అక్కడ పిల్లలు ఆడుకునే బొమ్మలు అన్నీ ఉన్నాయి. అవి చూస్తుంటే వెళ్ళాలి. చూడండి ఎంత బాగున్నాయి. మనసు ఆగట్లేదండి కూర్చోండి గమ్ముని. అక్కడికి వెళ్ళి ఆ బొమ్మలన్నీ తీసుకోవాలనిపిస్తుంది. కాకపోతే వాళ్ళు బీభత్సమైన రేట్ చెప్తున్నారు. కానీ పిల్లలు ఉన్నారు కదా, అది తీసుకున్నాము. మీ అందరికి చూపించాలని కొద్దిగా వీడియో తీశాను. చూడండి ఎంత బాగుంది. బంగారం లాగా మెరుస్తుంది కదా, చూడండి ఎంత బాగున్నాయి. కొద్దిగా ముందరికి వెళ్తే ఇంకా చాలా బొమ్మలు, వస్తువులు, అసలు చెప్పాలంటే ప్రతి ఒక్కటి ఉన్నాయండి. చూడండి మీరే ఎంత బాగున్నాయో. మా పాప అయితే కొనకపోయినా కానీ 4-5 సార్లు వెళ్ళొచ్చేసింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. శివుడు, పార్వతి వాల్ పేపర్స్ అవి. చూడండి మా పాప భయం లేకుండా ఎలా తిరిగేస్తుందో. అంతే కదా, పిల్లలకి కొద్ది హ్యాపీగా అనిపించిన ఆడుకుంటూనే ఉంటుంది. చూడండి ఆడుకుంటుంది. ఇది కొంచెం మమ్మీ, అది కొన్ని మమ్మీ అనింది. ఫైనలీ ఆడుతూ వెళ్తుంది కదా. ఇది లోపల శివాలయంలోకి ఎంట్రన్స్ అండి. మీకు లోపలికి ఫోన్ అలా లేదు, కానీ తీసుకెళ్తున్నాను నేను అడిగి. చూడండి పైన శివాలయం ఉంది, అక్కడ లోపల. గుడి మటుకు చాలా ప్రశాంతంగా ఉందండి. ఇక్కడ హోమం చేస్తారు. శివుడు, నందీశ్వరుడు ఉన్నారు అక్కడ. నైట్కి అక్కడే స్టే చేసామండి గుడి దగ్గరే. చాలా ప్రశాంతంగా ఉన్నాము. ఇది లోపలికి వెళ్ళేది. ఇది శివుడు గుడి. అక్కడ ఉంది కదా, అక్కడ మాట్లాడేవాక
ధ్వజస్తంభం అండి. అమ్మవారు ఇక్కడ భజన చేస్తున్నారు. ఇక్కడ శివుడి యొక్క చరిత్ర ఉంది. ఈ కాళహస్తి పేరు ఎలా వచ్చిందంటే పాము, వేణువు, సాలెపురుగు వల్ల కాళహస్తి అని పేరు వచ్చింది. ఈ రెండు అంటే శివుడికి చాలా ఇష్టం కదా. ఆ రెండు శివుడికి అభిషేకం చేసి అలా తినిచేవాడు కదా. అందుకని శివుడి యొక్క చరిత్రని అలా పెయింటింగ్తో శిలతో చెక్కేశారు. చూడడానికి చాలా బాగుందండి. చూడండి లోపల సేమ్ ఇలానే ఉంటుంది శివుడు. ఇది వచ్చి భక్తి కన్నప్ప అంటారు కదా, ఆ స్టోరీ అనుకున్నాను నేను. కానీ అది కాదు. ఇద్దరు మనుషులు ఒక అడవికి వెళ్ళి కొనపాతంలో రాళ్ళు పొగలు కట్టుంటే లోపల శివుడు తల్లి రక్తం వస్తుంది కదా, ఆ చరిత్ర అది. అలా చూసుకుంటూ ఇలా బయట వచ్చాము. బయట చూడండి శిల్పాలు ఎంత బాగా పెయింటింగ్ వేస్తున్నారో. అస్సలు జీవం ఉన్నట్టే ఉంది కదా. పెయింటింగ్స్ చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించాయి. చూడండి ఎంత అందంగా ఎంత ముద్దుగా ఉన్నాయో. భరతనాట్యం, కూచిపూడి అన్ని పెయింటింగ్ వేస్తున్నారండి. పెయింటింగ్ చూస్తుంటే చాలా అద్భుతంగా వేస్తున్నారండి. అసలు ఫోటో పెట్టినట్టు ఉందండి. అక్కడ చూడండి శివుడు ఎంత బాగున్నాడు. అక్కడ కూడా శివుడి యొక్క చరిత్ర ఉంది చూడండి. పెయింటింగ్ వేసింది ఎవరో కానీ అద్భుతంగా చేశారండి. ఫోటోలు పెట్టినట్టుంది కానీ పెయింటింగ్ లాగుందా. ఇది గుడి అండి. లోపలికి వెళ్ళలేదు. టెంపుల్ శివాలయం టెంపుల్ అది కూడా. ఇక్కడ చూడండి చెక్కతో బొమ్మలు చాలా అందంగా ఉన్నాయండి. ఇక్కడ ఒక బామ్మ మేము నైట్ స్టే చేసినప్పుడు ఒక బామ్మ మమ్మల్ని నవ్వుపిస్తూ ఉందండి. మేము నవ్వుకుంటూ ఆ రాత్రి అలానే జరిగిపోయిందండి. చాలా బాగుంది ఆ బామ్మ. చిన్నప్పుడు అంట టీచర్ అంట. చాలా బాగా నవ్విస్తూ మా కబుర్లు చెప్తూ అలా